చెప్పాడంట సంఖ్య 1,00,000 మందిని నేను ఇస్తానని చెప్పాడు. ఇవాన్ జాన్ రాబర్ట్ యూరోప్ దేశం వేల్స్ పట్టణంలో 1,00,000 మందిని రక్షించారంట. ఇంత 6 నెలల్లో ఎవరు రక్షించారు? మరి అక్కడ ఉన్న దేవుడు ఇక్కడ లేడా? ఎస్తేరు ఉపవాసం ఉండి దయ కలగలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాష్ట్రం పూనుకోవాలా. సచ్చిన చేప ఒడ్డుకెళ్ళిపోతుంది, బ్రతికిన చేప ఎదురెట్టాలి. గట్టిగా చెప్పలు కొట్టండి. ఆత్మీయంగా బ్రతకాలి, శరీరంగా చావాలి, రాష్ట్రం తెచ్చుకోవాలి. బ్రతుకు శరీరపైన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అలా అగ్నిలో మండాలి, అగ్నిలో తీసిన కురుములో ఉండాలి. పరిశుద్ధాత్మ నీ మీద వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు. అపోస్తలుల కార్యము 1:8 స్పీడ్ గా. పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తి నందులు యెరూషలేములో యోదయ సమయ భూమి గంధముల వరకు నాకు సాక్షులై. వాళ్ళు గట్టిగా చెప్పకూడదండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే యాక్షధైర్యంగా ఉంటావు, నవ్వుతావు, యాగం చేస్తావు, భయపడుతావు, భక్తుడితో వస్తావు, వెళ్ళిపోతావు. దేవుడు ఆత్మ నీలో ఉంటే నువ్వు తప్పు చేస్తావు, గద్దిస్తాది. టీవీ చూడవు, నాటకం చూడవు, అబద్ధాలు ఆడవు, బూతుపట్లు పాపం చేయవు, వ్యభిచారం చేయవు. హల్లెలూయా. నువ్వు అగ్ని మీద ఉంటే ఎస్తేనంటే చూపుతాను. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని మంట ఈ రాత్రి దిగి వచ్చును గాక. హల్లెలూయా. గగనము చీల్చుకుని దిగి రమ్మయ్యా, గగనము చీల్చుకుని దిగి రమ్మయ్యా, దేవుడు నువ్వు నమ్మితే దిగి వస్తాడా? నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యము 16:5 స్పీడ్ గా. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, గనుక సంఘము విశ్వాసమునందు స్థిరపడి అనుదినము విస్తరించుచుండెను. హల్లెలూయా. అనుదినము సంఘం ఏం చేసిందంట? అది విశ్వాసములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎందులో స్థిరపడాలి? విశ్వాసంలో స్థిరపడాలి. విశ్వాసంలో స్థిరపడితే అనుదినము లెక్కకు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. లెక్కకు విస్తరించాలి. ఈ ఊరంతా మారిపోను గాక. హల్లెలూయా. ఎలా మారుతుంది? నువ్వు ఉపవాసం ప్రార్థన చేయి, నువ్వు నమ్ము, విశ్వసించు. యూదా జాతి గురించి ఎస్తేరు ఎలాగ దయ పుట్టించిన దేవుడు అలా దయ పుట్టిస్తాడు. దయ ఉంది, నీ పైన కనికరం ఉంది. కనికరం చూపే దేవుడు, ఎరిగిన దేవుడు చేస్తాడు. నువ్వు దెబ్బలాగా వాడబట్టా. సమస్యలతో ఉన్నాం, అనేక కష్టాలు, అనేక ఏకులు, అనేక ఇబ్బందులు, అనేక సైతాలు వచ్చేస్తున్నాయి. కట్ట చెప్పమ్మా. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మమ్మా నిలబడు. రిమానా సియాలరి కలరవ శాందర ఉర్ర బాబా శబాలు నీతో యేసు ప్రభువా కళ్ళు
చేసుకో. యేసు ప్రభువా అద్భుతమైన కార్యం జరిగించండి. యేసు నామములో నీ కట్లు దిగిపోతున్నాయి, నీ కట్లు దిగిపోతున్నాయి, నీ కట్లు దిగిపోతున్నాయి, నీ కట్లు దిగిపోతున్నాయి. ఇర్మియా గ్రంథము 38 నీ పరిణామం నీ ప్రార్థనకి సమయం వచ్చింది, కాలం వచ్చింది. ఇర్మియా గ్రంథం 38 నీదే నీ మేలుకున్న కట్లు దిగిపోతున్నాయి. నువ్వు అనేక దిగులుచు ఉన్నావు, అనేక కష్టాలు, అనేక ఇరుకులు, అనేక ఇబ్బందులు. ఎప్పుడు నా ప్రార్థనకి సమాధానం ఇస్తావా అని ఎదురు చూస్తున్నావు. దేవుడు నిర్ణయ కాలం మంది కీర్తన 102:13 చదువు. లిబా రోషకేతేతేబో లిఖండరబా శబలబరబరబర ఉరబబా శబబబ రిఖండరసి కీర్తన 102:13. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అద్భుతం చేస్తాడు. విశ్వాసం కలిగి ఉండు, అద్భుతం చేస్తాడు. అందరు గట్టిగా చెప్పగొట్టండి. నీవు లేచి సియోనును కరుణించుము, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. నిర్ణయ కాలమే వచ్చింది. నిర్ణయ కాలమే వచ్చింది. నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి, నీ సమస్య తొలగిపోవడానికి, నీ సమస్యలో నీ కట్లు నీ బాధలో పంచగాలు తెగిపోవడానికి నిర్ణయ సమయం వచ్చింది. హల్లెలూయా. ఓరి బాల సందరి కందర బరసి. హల్లెలూయా 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 హల్లెలూయా. నాపై దయ చూపు ఒక్కసారి యేసయ్యా, నాపై కృప చూపు నీసారి యేసయ్యా. నాపై దయ చూపు యేసయ్యా, నాపై కృప చూపు నీసారి యేసయ్యా. ఈసారి మాత్రం ఇంకొకసారి మాత్రమే, ఈసారి మాత్రం ఇంకొకసారి మాత్రమే నన్ను జ్ఞాపకము చేసుకో. నా పరమ దేవుడయ్యా, నా పరమ. హల్లెలూయా. ఒక్క నిమిషం. సమస్యలు పడిపోయి పాపంలో తిరిగి జ్ఞాపకం చేసుకోలేదా? మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. నా మాట కాదు. నెహెమ్యా గ్రంథము 13:31 స్పీడ్ గా. నేను స్పీడ్ ఉంటే నేను స్పీడ్ వెళ్తాను, నేను నిద్రపోతే స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 13:31 స్పీడ్ గా. ఇవాళ షందరి కందర వరసి. హల్లెలూయా. Glory to be God. Hallelujah. 13:13 మరియు నెహెమ్యా గ్రంథము 13:31. కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించింది. నా దేవ మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకోను. గట్టిగా గట్టిగా అది నాకు కావాల్సింది. గట్టిగా గట్టిగా జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉపవాస దినంలో మనుషులు జ్ఞాపకం చేసుకోలేకపోవచ్చు, అధికారి జ్ఞాపకం చేసుకోలేకపోవచ్చు, నీ భర్త పట్టించుకోలేకపోవచ్చు, నీ బంధువులు పట్టుకోలేదు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయ చూపే దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు, కృప చూపే దేవుడు, సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. నువ్వు అగ్నిలా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. యోబు గ్రంథము 1:8 స్పీడ్ గా. యోబు గ్రంథము 1:8. అందుకు యెహోవా నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. గట్టిగా చెప్పకూడండి. హల్లెలూయా. చెబుతావా అసహించుకోవాలి, ప్రార్థన చేయట్లేవా? ఆశించుకోవాలి. అలా అసహించుకుంటే యోబుకి ఇచ్చిన దీవుడే నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన క్షేమం. 1 సమూయేలు 25:6. 1 సమూయేలు 25:6. ఆ భాగ్యవంతులతో నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన తడిగితే
ఆ గట్టిగా చెప్పకూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకులో నీ ఇంటికి శాంతి లేదు, సమాధానం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. దేవుడి రాత్రి దిగి వస్తాడు. అనేక ప్రయత్నాలు చేస్తున్నావు, విఫలమవుతున్నావు. ఈ 3 నెలలు నీ జీవితం మారిపోతుంది. దేవుడు నిన్ను సంఘములో పాపన స్తంభం నిలబెడతాడు. చెప్పలు కొట్టండి. అద్భుతాలు బాబు. ఇర్మియా గ్రంథము 1:8 చదువు. ఇర్మియా గ్రంథం 1:8 త్వరగా. ఇర్మియా 1:8 స్పీడ్గా. వారి భయపడకమా, నిన్ను విడిపించినప్పుడు నీకు తోడే ఉన్నాడు. హల్లెలూయా. విడిపించినకు వారికి భయపడకము. ఎవరికి? శత్రువుకు భయపడకము, లోకానికి భయపడకము, అన్యులకు భయపడకు, దేనికి భయపడవలసి లేదు. 17 అదే గ్రంథం 1:17. కాబట్టి నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించిన అబ్బా ప్రకటించేమో భయపడకమా, లేదా వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను. భయపడద్దు, భయపడద్దు, భయము చెంద. దేవునికి స్తోత్రం. భయపడనే వద్దు. దేవునికి స్తోత్రం. ఏ తెగులు నీ కూడా సమీపించదు. నీ కన్నిటిని చూస్తున్నాను, నీ శ్రమలు నేను చూస్తున్నాను, నీ బాధలు నేను చూస్తున్నాను. దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇడిపించడం దిగి వస్తాడు. అద్భుతాలు చేయడం దిగి వస్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు. అందరు గట్టిగా చెప్పలు కొట్టండి. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. నహూము గ్రంథము 1:3. నహూము 1:3. స్తోత్రం. స్పీడ్గా. నహూము గ్రంథము 1:3 స్పీడ్గా. లేదా ఎందుకు తీసుకోనా? యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. 13 వాడి క్రాడిమాను నీ మీద ఇక మోపబడకుండా నేను దాన్ని విరుగొట్టుదును. గట్టిగా చెప్పగలండి. గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి సర్వం అయ్యారు. హల్లెలూయా. జాగ్రత్తనండి, ఇవన్నీ నమ్మాలి. దేవుడు చెప్తున్న మాటలు ఇవి, నా మాటలు కాదు. వారి క్రాడిమ ఏ కాడి మోపబడకుండా నీ మీదకి మాపబడకుండా దానిని విరుగొట్టుదును. గట్టిగా ఏర్పడేస్తాడు. గట్టిగా గట్టిగా చెప్పకూడండి. హల్లెలూయా. దొరుకుతాడు. ఈ మెడకున్న కట్లు, పాప బంధకాలు, అప్పుల బంధకాలు, కుటుంబ సమస్యలు, వ్యాధులు, బాధలు అన్ని పరిగెట్టి పారిపోడుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఎబినేజరే ఆరాధన నా యజమానుడా, ఆరాధన. ఎబినేజరే ఆరాధన నా యజమానుడా, ఆరాధన. మరుతున నీ గొప్ప ప్రేమ, నిన్ను మరుతున నీ గొప్ప ప్రేమ. సహాయం చేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. అప్పుల బంధకాల్లో, కుటుంబ సమస్యలు, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఉన్నావా? దేవుడు అద్భుతం. నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. సామెతలు 28:20. హల్లెలూయా. 28:20. సామెతల గ్రంథము 28:20. స్తుతి 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 స్తుతి. నమ్మకమైన వాడికే దేవుడిలో మెండుగా కలుగు. గట్టిగా చెప్పకూడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నమ్మకమైన వాడికి దేవుడిలో మెండుగా కలిస్తే నువ్వు ఎందుకు నమ్మకం ఉండాలి? మందిరానికి రాకంలో నమ్మకం ఉండాలి, ప్రార్థనలో నమ్మకం ఉండాలి. దశమ భాగములు ఎవడ బాబు సొమ్ము కాదు, దేవుడిది. దశమ భాగములు దేవుడి సొమ్ము.
యెహోవాది జీలకర్రలో పుదీనలోను సంఘం ఎలా కడతాము సంఘం ఎలా కట్టాలి మందిరం మీరు ఎలా దీవించబడతారు ఇచ్చి శోధించండి కట్టించి పట్టదాన్ని మనుషులకి ఇస్తాము పాస్టర్ గారికి ఇస్తాము అనుకోకండి దేవుడికి ఇవ్వాలి నాకు ఫస్ట్ నేను జాయిన్ 6,000 ఇచ్చేవారు 6,000 ఎంత తీయాలి 600 ఇప్పుడు 10,000 ఇస్తున్నారు ఎంత తీయాలి దేవుడి స్తోత్రం నాకు 2 గుడి బడి ఇచ్చే దేవుడి స్తోత్రం పన్నాల తర్వాత బడిసి పెడతాను గుళ్ళో పూర్తిగా ఉన్నా దేవుడు చెప్పాడు బాబు పన్నాలు చేయాలని చెప్పి దేవుడికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కాబట్టి నమ్మకమైన వారికి మెండని దేవుళ్ళు నువ్వు నమ్మకంగా మందిరికి రా దేవుడు నీకున్న బలం తీసేస్తాడు శాంతి లేదు సమాధానం లేదు అద్భుతాలు చేస్తాడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీకున్న బలహీనతలు తొలగిపోతాయి ఆమేన్ రాత్రి నీ కొరకు దిగి వస్తాడు మంచి దేవుడు నేను ఒకప్పుడు ఎంత దుర్మార్గుండంటే అంత నీచిగా అంత దుర్మార్గంగా శాశ్వత కూడా ఇసుకోండి కాబట్టి అంత బలంగా ఉండేవాడు ఇప్పుడు అంతే అయిపోయింది కానీ అలాంటి మూర్ఖుణ్ణి కూడా సౌలుని పౌలుగా మార్చిన దేవుడు హల్లెలూయా ఎంత అద్భుతమైన కృప ఎంతో మధురమైన కృప ఎంత అద్భుతమైన కృప ఎంతో మధురమైన కృప నా వంటి పాపిని ప్రేమించెను నా వంటి నేటిని రక్షించెను కృప కృప నామానికి మహిమ కలిగిన దావీదు మీ అందరికీ తెలుసు కదా తెలుసా తెలీదా దేవునికి స్తోత్రం నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను దేవుడి నామానికి మహిమ కలిగిన గాక సమయం స్తోత్రం హల్లెలూయా అందరూ గట్టిగా చెప్పకండి అందరూ గట్టిగా 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 హల్లెలూయా 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 ఒక రాత్రి మాట అమ్మగారు పడతారని చెప్తాను ఒక వ్యక్తిని పిలిచారు ఆ లెటర్కి ఒక్కరు నిద్రపోతే కొట్టు ఎందుకంటే దేవుడు నిద్రపోనాడు ఏసు రక్తంలో కాల్చేస్తాడు ఎన్కౌంటర్ చేసి పడేస్తాడు నీ బాధని నీ చెప్పులు నీ నొప్పులు నీ జబ్బులు నీ జాడ్యాలు అన్ని పడేటట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా ఎప్పుడు నమ్మాలి నమ్మితే నీ బ్రతుకు బాగుపడుతుంది నువ్వు సచ్చిని చేపవా బ్రతికిని చేపవా గట్టిగా చెప్పాలి బ్రతికిని చేప అయితే గట్టిగా లేకపోండి దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం గొప్ప అద్భుతాలు చేసే దేవుడు మన మధ్య ఉన్నాడు ఒక్క స్తుతి 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 స్తోత్రం స్తోత్రం ఇక్కడ కీర్తన 17 ఆదికాండము 17 అధ్యాయం చదవమ్మా కీర్తన ఆదికాండం 17 అధ్యాయం స్పీడ్గా ఆదికాండం 17:1 అబ్రహాము 99 ఏళ్ళు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై గట్టిగా చప్పలు కొట్టండి నేను సర్వశక్తిగల దేవుడిని నేను నిందారహితుడిగా ఉండాలి చదవమ్మా అమ్మగారు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉంటే హల్లెలూయా గట్టిగా గట్టిగా నేను సర్వశక్తి గల దేవుడు అంటే నిరూపించాలి నిరూపించడం లేదా చెప్పండి నేను ఉన్నవాడు నాడు వాడు చెప్పింది నిరూపించాలి లేదా ఎక్కడ 75 ఎక్కడ 100 ఇప్పుడు చెప్పాడు ఎప్పుడు చేశాడు అసలు ఉంటుంది అలాంటిది సృష్టికి అందరిదే ఊహించినదే
అద్భుతాలు. అదే దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా. అదే ఆశ్చర్యం అంటే అదే. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు నీకు దిగి వస్తే నీ కోరికన నీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 145:16 చదువు. చదువమ్మా. 145:16 మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ రిమానాస్, ఇది రేమ అంటారు. కీర్తన 145:16 నీవు గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. గట్టిగా చెప్పలు కొట్టండి. నీవు గుప్పిలని విప్పి ప్రతి జీవి మన ఆయన స్వరూపంలో పుట్టిన బిడ్డ జీవుల కోరిక తీర్చడా, నీ ఆశ తీర్చడా, నీ కోరిక తీర్చడా. నీ ఆలోచన ఎరిగిన దేవుడు. నీ ఆలోచన నాకు తెలీదు. తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలేదు. దేవునికి స్తోత్రం. 3 నెలల అద్భుతం జరుగుతుంది. గట్టిగా చెప్పలేకూడదు. దేవుడు ఏం అడుగుతున్నారు? అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరంగా చేసే దేవుడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అద్భుతమైన కార్యం చేస్తాడు. నమ్ము, విశ్వసించు. ఇక్కడి నుంచి నీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. అనేక అడ్డులు, ఏది వెళ్ళినా అక్కడికి వెళ్ళి మళ్ళీ చేస్తాను, ఫోన్ మళ్ళీ చేస్తాను అన్నాను. అవునా? మీకు ఏదైనా పెడుతున్నాం, ఏదైనా జాబ్ పెడుతున్నారు అనుకోండి, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, చెప్తాను అని అంటున్నాను. దేవుడు చేస్తాడు. విశ్వాసం కలిగి ఉంది. 3 నెలల అద్భుతం చేస్తాడు. నీవు ఊహించి దానికంటే అద్భుతం చేస్తాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా. 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 సర్వశక్తి గల దేవుడు ఉన్నారు. నిందారహితగా ఉండండి, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, నమ్మకంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. నా మాట కాదు. ఎహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25-26 స్పీడ్గా మీరు సహాయం చేయాలి. త్వరగా రిమాన షందరి కలరవ షందరి. గ్లోరీ టు బి గాడ్. గ్లోరీ టు బి గాడ్. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయో తీసివేసేదును. గట్టిగా చెప్పలు కొట్టండి. అపవిత్రత, అపవిత్రత, పాపం, నాటికులు, మాటలు, బూతులు, దెబ్బలాటలు, గొడవలు ఎలా జరిగిపోతుంది? శుద్ధ జలమిస్తాడు. ఇక మీదట మీరు ఇలా ఉండరు. మీరు నమ్మండి. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు అద్భుతం చేస్తాడు. ఎందుకంటే నన్ను ఎన్నుకున్నాడు. చచ్చిపోయిన దేవుడు కాదు, బ్రతికించే దేవుడు. బ్రతికించే దేవుడు. కీర్తన 115 చదవండి 1 నుంచి. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అర్థమైందా? అర్థమవుతుందా? తెలుస్తుందా? తెలుస్తుందా? అలాంటి స్థితిలో వచ్చిన వాడిని నేను. కొబ్బరిగా కొట్టాను, చుట్టూ తిరిగాను, ఏది లేదు, ఉన్నత పోయింది మొత్తం. 1,75,000 జాబ్ కట్టేసింది. మరి పిచ్చోడు పోలీస్ అంటే పిచ్చి ప్రాణం. నాకు ఒక్క రోజు వేసుకుని చచ్చిపోయిన పడదనుకున్నవాడిని భ్రమ. కానీ దేవుడు చెప్పాడు, నీకు రాదు, నీకు డ్రిల్ మాస్టర్ వస్తుంది అన్నాడు. నేను ఇప్పుడు ఎస్ఐలకి, పోలీస్ కానిస్టేబుల్కి అందరికీ ట్రైనింగ్ ఇస్తాను. దేవునికి స్తోత్రం. అలాంటి వాటిని, అలాంటి నీలో ఉంటే తీసేసుకోవాలని చెప్తున్నాడు. అలాంటి వారిగా మనందరము. కానీ ఆయన ఆశ్చర్య కృప చేత రక్షించి వచ్చాం కాబట్టి నువ్వు సంఘానికి, సమాజానికి మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. నిలువెచ్చని స్థితి ఉండకూడదు. హల్లెలూయా. అలా ఉండకూడదు. బయట వేయబడతామో సాక్ష్యం కలిగి ఉండాలా, మాదిరి చూపించాలా. ఎస్తేరు లాగా అందరినీ మొత్తం తన తోటి పనికత్తులు అందరూ ఉపాస పెట్టేసింది. ఉపాస పెట్టేసి దయ కలిగి, దేవుడు దయ, రాజు ఆజ్ఞ లేకపోతే చంపేస్తారు. అలాంటి దయ పుట్టించే దేవుడు నీకున్నాడు. నిర్ణయ కాలం అద్భుతం చేస్తాడు. వాళ్ళ రోషంగా ఉండాలి. ఏలియా లాంటి రోషం. ఏలియా ప్రార్థన చేసిన ఏమైంది?
అగ్ని కురిసింది. వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, కురవమంటే కురిసింది. అంతే శక్తి గల దేవుని నమ్ముకున్నప్పుడు దహించు అగ్ని. ఎప్పుడు 12:29 తీయద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు అలాంటి దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు నిద్రపోతావా, సోమరపోతా ఉంటావా? అలా ఉండకూడదు. ఇప్పుడు నిద్రకోవడానికి ఇక్కడ కాలు ఇక్కడ కాలు సైకిల్ ఎలా ఊపుతాయి, నీకు ఏమి వినిపించకూడదు. నీ సమయం అద్భుతం జరగకుండా, అద్భుతం జరిగింది అనుకో ఏమవుతుంది? అద్భుతం జరిగితే నువ్వు అందరూ రక్షించేస్తావు కదా. నా దేవుడు చేసిన అద్భుతం జరగకుండా అలా ఎక్కడే సింగం అక్కడ ఉందనుకో, ఇంకేంటి అలాగే అలాగే అక్కడికి వచ్చావు, నువ్వు అక్కడికి వచ్చావు, నేను జోలపడ పడతానంట సైతాన్. స్తుతించిన సాతాను పారిపోతాడు, తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాను సాతాను కోట్లో దావీదు సితార వాయించినప్పుడు సౌలును దురాత్మ పారిపోయింది. నీ ప్రార్థన దెయ్యాలు గడగడ గడగడ ఆడిపోరా. దేవునికి స్తోత్రం. నీకు పేతురు నీడ పడితే రోగులు స్వస్థపడ్డారా? చేపలు పట్టిన పేతురు మనుషులు పట్టిన చాలగా చేశాడు. విడిచిన పాపలు లేవగా చేశాడు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేస్తాడు, నువ్వు నమ్మాలి. బ్రతుకు తిరగలేదంటే ఏంటి? మంద తేడు, దేవుడి తేడా కాదు. మన మనసు సరిలేక, మన ప్రవక్తలు సరిలేక, మన మాట సరిలేక నువ్వు ఆయన పాదాలు పట్టుకో. యాకోబు పాదాలు పొందుకున్నంత వరకు ఈ పేరేంటి? ఈ పేరేంటి? యాకోబు ఇక ఉండదు, ఇశ్రాయేల్ గా మారిపోతాం. హల్లెలూయా. వేషధారణ ఉండదు, నటన వద్దు, ఈర్ష్య వద్దు, అసూయ వద్దు, కలర్స్ వద్దు, కపట వద్దు. సహోదరు ఐక్యత కలిగి ఉండుట. కీర్తన 133:1. నా మాట కాదు, సహోదరు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. అలాగా కలిసి మీరుంటే ఇదే కాదు, ఇందాక చదువు కదా అపోస్తలుల కార్యం 1:8 యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలు వచ్చేసినట్టుగా ఈ గ్రామాన్ని మీరు కదిలించేస్తారు. పునాదులు సహితం కదిలిపోతాయి. హల్లెలూయా. అలాంటి బలము మీకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. దావీదు మీద వచ్చిన ఆత్మ మీ మీద ఉండాలి. దావీదు మీద వచ్చిన ఆత్మ 1 సమూయేలు 16 13 స్పీడ్గా. హల్లెలూయా. సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేసెను. నాట నుండి గట్టిగా 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 చెప్పలు కొట్టండి. హల్లెలూయా. నాట నుండి అనేక మంది ఉన్నారు. ఎత్తులు చూడు, రంగులు చూడు, జాతిని చూడు, మతాన్ని చూడు, బుద్ధిని చూడు. మనస్సును చూసే దేవుడు, హృదయాన్ని ఎరిగిన దేవుడు. సుందరంగా ఉన్నాడంట. ఆడు పనికిరాడండి, ఆడు గొల్లు కాసుకుంటాడండి, ఆడి సౌ రాదండి, ఆడికి ఏమి రాదండి అని ఎత్తుగా ఉన్నాడు. పడవను తీసుకొచ్చేసి ఇలా చేసేస్తాడు. అదో 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 నేను ఎన్నుకున్నామని ఇతడు కాదు. సమూయేలు నువ్వు పై రూపం చూస్తున్నావా? లేదు, నేను ఎన్నుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. ఎలాంటి బలమైన ఆత్మ వచ్చింది అంటాడు. అక్కడ గొలియాతుని చంపడానికి వెళ్తాడు. నువ్వు ఎంత చిన్నాడు బుద్ధుడు అంటావు. ఆడేమో 6 అడుగులు, ఈయనేమో 3 అడుగులు. ఎక్కడ చంపుతాడు? కానీ నేను గొర్రెల్ని కాచినప్పుడు సింహాన్ని చీల్చేశాను. ఆ బలం నాకు ఉంది. ఆత్మ బలంతో చేశాను. హల్లెలూయా. ఆత్మ బలం కావాలి, శరీర బలం నీకు అవసరం లేదు. లోక బలం వద్దు, మనుషుల బలం కాదు. నీ పరిశుద్ధాత్మ బలం నీ మీద ఉంటే అద్భుతాలు చూస్తావు. గట్టిగా చెప్పకూడదు, నమ్మితే కొట్టండి, నా కొరకు కాదు. హల్లెలూయా. నాట నుండి దావీదు మీదకి బలమైన ఆత్మ వచ్చింది. బలమైన ఆత్మ వచ్చినప్పుడు బలమైన కార్యం జరిగితే చిన్న మనసు వచ్చిందనుకో, బలమైన మనసు వస్తే నీ గిన్నె నిండి అభిషేకం అలా వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే బలమైన ఆత్మ పొందుకోవాలి. అందుకే ఈ ఉపాసకోటాలు, ఈ పాపాలు, ఈ శాపాలు, ఏ లోపాలు నువ్వు ఏం చేస్తున్నావో జాన్ యవాన్ రాబర్ట్ అన్నాడు. 4 మాటలు చెప్పాడు. నువ్వు
చెడుతనాన్ని అసహించు. అంటే నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని నీకు తెలుసు, నీ మనసాక్షి చెప్తుంది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నా మనసాక్షి చెప్తుంది. దాన్ని విడిచిపెట్టితే చాలు. యేసు ప్రభు నిజమైన దేవుడిని ఒప్పుకుంటే చాలు, నీ బ్రతికి మారిపోతుంది. హల్లెలూయా. అద్భుతాలు చేసి అలాగా 6 నెలల్లో 1,00,000 సంఖ్య. అన్ని ఎన్ని సున్నాలు? 5 అండి, 5. దేవుని స్తోత్రం. అలా సంఖ్యలో చూపించడంట. మీకు దశమ భాగం వచ్చును గాక. 1,00,000కి దశభాగం ఎంత? 10,000. మరి కట్టి చెప్పలు కొట్టండి. యోబు గ్రంథం 5 తీయనమ్మా. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. పాస్టర్ గారు స్పీడ్గా ఉండదు. ఎప్పుడు చదవాలి బాగానే. దేవుని అడగాలి, బైబిల్ చదవాలి. అనేక చదువులు పిల్లలు వచ్చుదురు గాక. గట్టిగా హల్లెలూయా. యోబు ఆయన పరిశోధింపజాలని మహా ఆశ్చర్యమైన కార్యములను లెక్క లేనండి అద్భుత క్రియలను. గట్టిగా చెప్పకూడండి. దేవునికి స్తోత్రం. అంటే 1, 2, 3, 4, 5 ఏందమ్మా? లెక్క లేని అద్భుతాలు. లెక్క సంఘములోను, వ్యక్తిగతంగా, కుటుంబంలో, మీ బిడ్డల్లో, మీ కుటుంబంలో, మీ కుటుంబాల్లో లెక్క లేని అద్భుతాలు చేయుదురుగాక. దేవునికి స్తోత్రం. లెక్క లేని అద్భుతాలు చేసే దేవుడిని గుండెగా నీకు భయం ఎందుకు? నువ్వు ఇప్పటి నుంచి నీ మార్పు చెందాలి. ప్రవక్తన సామెతలు 16:7 ఉంటుంది. తీయద్దమ్మా. మన ప్రవక్తను సరి చేసుకుంటే, మన బుద్ధి సరి చేసుకుంటే, మన మనసు సరి చేసుకుంటే, మన నడక పేతరాడకలా ఉంటుంది. కొందరు ఆకలి నెట్టే కొందరు అలా మన ఎలా ఉండాలి? పావుడులా ఉండాలి. ఇక్కడ కొంత ఎత్తారు, అక్కడ కొంత అలా ఉండకూడదు. ముసలమ్మ ముచ్చట్లో పెట్టి పెట్టి అక్కడ చెప్పి మంచును సరిగా చెప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచును సరిగా చెప్పి, కచ్చగొట్టు పల్లె మానమ్మా సంఖ్యత గులిగా ముందుగా మన పరిశుద్ధాత్మ సంస్థలాగా నక్కల కంటి చేతులాగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మత్తయి సువార్త 12:28. దేవుడు ఆత్మ ఉంటే ఎలాంటి కాలైతే చెప్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంతోషం సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగుచున్నది. మత్తయి 12:28. అది ఎత్తరని పాట పాడండి. దేవునికి స్తోత్రం. 12:28 స్పీడ్ గా. బలమైన అభిషేకం ఉంటే ఎలా జరుగుతుందో, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను హల్లెలూయా. దేవి ఎవరో మనుషులు నీ బలం వల్ల, నీ శక్తి వల్ల, నీ బలం వల్ల, నీ కుటుంబం వల్ల, ఎవరు పాస్టర్ గారా, పాస్టర్ గారా, ఎవరు మీరా దెయ్యాల్ని లాబెట్టి పడుతుంది. దెయ్యం తెలుసా మీకు? నేను పౌల్ని ఎరుగుతును, మీరెవరు? కోర్టు కింద పడంట. దేవుడికి స్తోత్రం. మీటింగ్ పిలిచి వెళ్ళాను. అందులో చాలా మంది అక్కడ ఉన్నారు. నన్ను అక్కడ